ఓం శాంతి. మురళీ డేట్ 31/10/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరూ కూడా ఒక గొప్ప ఆత్మిక సైన్యం. ఆధ్యాత్మిక సైన్యం, గుప్త సైన్యం, ఆత్మిక సైన్యం. ఈ సైన్యం అంతా ఏం చేస్తున్నారు? అందరినీ కూడా విముక్తులను చేస్తారు. మనం మొత్తం ప్రపంచాన్ని రక్షించాలి. మునిగిపోయిన నావను తీరానికి చేర్చాలి. ఇదే మనందరి యొక్క కర్తవ్యం. ఎవరం మనం? ఆధ్యాత్మిక గుప్త ఆత్మిక సైనికులం. రాజ్యాన్ని పొందటానికి కావలసిన చదువు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో సంగమ యుగంలో బాబా చదివిస్తారు. ఈ విద్యాలయం ద్వారా ఇటువంటి విశ్వవిద్యాలయం కల్పం మొత్తంలో ఎప్పుడూ ఎక్కడా ఉండదు. ఇక్కడ మనం చదువుకొని ద్వికిరీటదారులుగా, రాజులకు రాజులుగా అవుతాము. మనమందరం ముక్తి సైనికులుగా ఈ స్వయానికి మరియు ఇతరులకు సరైన మార్గాన్ని చూపించాలి. విశ్వమంతా విషయ సాగరంలో మునిగి ఉన్నది. దీన్ని రక్షించటానికి బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. జ్ఞాన యోగాలతో పవిత్రంగా ఈ ఆత్మను అలంకరించుకోవాలి, కానీ శరీరాన్ని అలంకరించుకోకూడదు. ఆత్మ పవిత్రంగా అవుతే శరీర సింగారం స్వతహాగానే అవుతుంది. విజయీ భవ అనే వరదానం ఇచ్చారు బాబా. విజయీ భవ అనే వరదానం పొందిన ఆత్మ ప్రతి క్షణం స్వయాన్ని ఆధారం కింద ఉన్నట్లు అనుభవం చేస్తుంది. అంటే నాకు బాబా ఆధారం ఉన్నారు అని నిరంతరం గుర్తుంటుంది. వారి మనస్సులో సంకల్పంలో కూడా ఒంటరితనం అనిపించదు. నిరుత్సాహంగా ఉండరు వారు. అల్పకాలికమైన హద్దు వైరాగ్యం ఎప్పుడూ రాదు. వారు ఎప్పుడు ఏ కార్యం నుండైనా, సమస్య నుండైనా, వ్యక్తి నుండైనా దూరంగా ఉండాలి అని అనుకోరు. ప్రతి కర్మ చేస్తూ, ప్రతి విషయాన్ని ఎదుర్కొంటూ, సహయోగిలుగా అవుతూ అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారు. ఎవరు? విజయీ భవ అనే వరదానం పొందినటువంటి ఆత్మలు. వారు బాబా ఛత్రఛాయలో బాబా ఆధారంతో నడుస్తారు. ఒక్క బాబా సాంగత్యంలోనే ఉండాలి. బాబానే మన సహచరునుగా చేసుకోవాలి. బాబా సాంగత్యంలో ఉంటూ బాబాని సహచరుడుగా మార్చుకోవాలి. ఎవరం మనందరం? నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు విముక్తులను చేసే ఆధ్యాత్మిక గుప్త ఆత్మిక సైన్యం. మీరు మొత్తం ప్రపంచమంతటిని రక్షించాలి. మునిగిపోయిన నావను అవతల తీరానికి చేర్చాలి. ప్రశ్న: మొత్తం కల్పమంతటిలో
ఎప్పుడూ ఉండని ఏ విశ్వవిద్యాలయం సంగమ యుగంలో బాబా తెరుస్తారు? జవాబు: రాజ్యాన్ని పొందేందుకు చదువుకునే ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని లేక కాలేజీని సంగమ యుగంలో బాబానే తెరుస్తారు. ఇటువంటి యూనివర్సిటీ మొత్తం కల్పమంతటిలో ఎప్పుడూ ఉండదు. ఈ యూనివర్సిటీలో మీరు చదువుకొని ద్వికిరీటదారులుగా రాజులకు రాజుగా అవుతారు. ఓం శాంతి. ఇక్కడకు వచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీరు బాబాను స్మృతి చేస్తున్నారా అని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను మొట్టమొదట బాబా ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు వ్యాపార వ్యవహారాలు, మిత్ర సంబంధికులు ఎవరూ లేరు. మేము అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు వెళుతున్నాము అన్న ఆలోచనతో మీరు ఇక్కడకు వస్తారు. ఈ విధంగా ఎవరు అంటారు? ఆత్మనే శరీరం ద్వారా అంటుంది. అనంతమైన తండ్రి ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు. బాబా దీని ద్వారా అర్థం చేయిస్తారు. ఇది ఒకే ఒక్కసారి జరుగుతుంది. ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుతుంది. అందరి నావ ఇప్పుడు మునిగి ఉంది. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా వారి నావ తీరానికి చేరుతుంది. ఓ తల్లి, నా నావను తీరానికి చేర్చు అని అంటారు. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా తీరాన్ని చేరాలి. ఏ విధంగా ఈతను నేర్పిస్తే దానిని నేర్చుకొని తమకు తామే ఈదుతారో ఇది అలాగే. ఇవన్నీ దైహికమైన విషయాలు. ఇవి ఆత్మిక విషయాలు. ఆత్మ ఇప్పుడు బురద ఊబిలో చిక్కుకుపోయిందని మీకు తెలుసు. దీనికి లేడి ఉదాహరణను కూడా ఇస్తారు. ఊబిని నీరుగా భావించి దానిలోకి వెళతాయి. కాని అది బురద కావున అవి దానిలో చిక్కుకుంటాయి. అప్పుడప్పుడు స్టీమర్లు, కార్లు కూడా బురదలో చిక్కుకుపోతాయి. మళ్ళీ వాటిని బయటకు తీస్తారు. అలా తీసే వారిని సాల్వేషన్ ఆర్మీ అంటే ముక్తి సైన్యము అని అంటారు. మీరు ఆత్మికమైన ఆర్మీ. అందరూ మాయా ఊబిలో బాగా చిక్కుకుపోయారు అని మీకు తెలుసు. దీనిని మాయా ఊబి అని అంటారు. దీని నుండి మీరు ఎలా బయటపడాలో బాబా వచ్చి అర్థం చేయిస్తారు. వారు కూడా రక్షిస్తారు. అందులో మనుష్యులకు మనుష్యుల సహాయం అవసరమవుతుంది. ఇక్కడ ఆత్మ వెళ్లి బురదలో చిక్కుకుపోయింది. దీని నుండి ఎలా బయటపడాలో బాబా దారిని చూపిస్తారు. మీరు ఇతరులకు కూడా దారిని చూపించగలరు. మీ నావ ఈ విషయ సాగరం నుండి క్షీర సాగరంలోకి ఎలా వెళుతుందో
స్వయానికి మరియు ఇతరులకు కూడా దారిని చూపించాలి. సత్యుగాన్ని క్షీరసాగరము అని అంటారు. అనగా అది సుఖ సాగరం, ఇది దుఃఖ సాగరం. రావణుడు దుఃఖ సాగరంలో ముంచేస్తాడు. బాబా వచ్చి సుఖ సాగరంలోకి తీసుకువెళతాడు. మిమ్మల్ని ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ అని అంటారు. మీరు శ్రీమతంపై అందరికీ దారిని చూపిస్తారు. ఇద్దరు తండ్రులు ఉన్నారని, ఒక్కరు హద్దు తండ్రి అని, మరొకరు అనంతమైన తండ్రి అని మీరు ప్రతి ఒక్కరికి అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి ఉన్న అందరూ ఆ పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు, కానీ అతని గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా గ్లాని చెయ్యటం లేదు, కానీ డ్రామా అర్థాన్ని తెలియచేస్తున్నారు. ఈ సమయంలో మనుష్యులందరూ పంచవికారాల ఊబిలో ఇరుక్కుపోయిన అసూరి సాంప్రదాయులు అని అర్థం చేయించేందుకే బాబా అంటారు. అసూరి సాంప్రదాయులు దైవీ సాంప్రదాయాల వద్దకు వెళ్లి నమస్కారం చేస్తారు. ఎందుకంటే వారు సంపూర్ణ నిర్వికారులు. సన్యాసులకు కూడా నమస్కరిస్తారు. ఎందుకంటే వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి పవిత్రంగా ఉంటారు. ఈ సన్యాసులకు దేవతలకు రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. దేవతల జన్మయే యోగ బలంతో జరుగుతుంది. ఈ విషయాలను గురించి ఎవ్వరికీ తెలియదు. ఈశ్వరుని గతి మతి అతీతమైనవి. ఈశ్వరుని అంతాన్ని తెలుసుకోలేమని అందరూ అంటారు. కేవలం ఈశ్వరుడు లేక భగవంతుడు అని అనటం ద్వారా అంత ప్రేమ అనుభవం అవ్వదు. అన్నింటికన్నా మంచి పదం బాబా అన్న పదం. మనుష్యులకు అనంతమైన తండ్రి గురించి తెలియదు. వారు అనాథుల వంటి వారు. మనుష్యులేమంటారు, భగవంతుడేమంటారు అన్నది మ్యాగజిన్లో కూడా వ్రాశారు. బాబా ఎవరిని తిట్టటం లేదు, పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే బాబాకు అందరి గురించి తెలుసు కదా. వీరిలో అసూరి గుణాలున్నాయి, కాబట్టి పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు అని పిల్లలకు అర్థం చేయించేందుకు చెప్తారు. ఇక్కడ పోట్లాడుకోవలసిన అవసరమే లేదు. వారు కౌరవులు అనగా అసూరి సాంప్రదాయాలు. ఇది దైవీ సాంప్రదాయం. మనుష్యులు మనుష్యులకు ముక్తి జీవన ముక్తులను ఇచ్చేందుకు రాజయోగం నేర్పించటం సంభవం కాదు. ఈ సమయంలో బాబానే ఆత్మలైన మీకు నేర్పిస్తున్నారు. దేహ అభిమానులకు దేహి అభిమానులకు ఎంత తేడా ఉంటుందో చూడండి. దేహ అభిమానం వల్ల మీరు దిగజారుతూ వచ్చారు. బాబా ఒకే ఒక్కసారి వచ్చి మిమ్మల్ని దేహి అభిమానులుగా తయారు చేస్తారు. అలాగని సత్యుగంలో మీరు దేహంతో సంబంధం ఉంచుకోరు అని కాదు. ఆత్మనైన నేను పరంపిత పరమాత్మ సంతానంని అన్న జ్ఞానం
అక్కడ ఉండదు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. అది మళ్ళీ ప్రాయలోపమవుతుంది. మీరే మళ్ళీ శ్రీమతంపై నడిచి ప్రాలబ్ధాన్ని పొందుతారు. రాజయోగాన్ని నేర్పించేందుకే బాబా వస్తారు. ఇటువంటి చదువు ఇంకెప్పుడూ ఉండదు. ద్వికిరీటదారులైన రాజులు సత్యుగంలో ఉంటారు. ఏక కిరీటదారుల రాజ్యం కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ రాజ్యం లేదు. ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. మీరు రాజ్యాన్ని పొందేందుకు చదువుతారు. దీనిని గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని అంటారు. మీ పేరు కూడా వ్రాసి ఉంది. వారు గీతా పాఠశాల అని పేరు పెడతారు. కానీ చదివించేది ఎవరు అని అడిగితే శ్రీకృష్ణ భగవాను వాచ అని అంటారు. కానీ కృష్ణుడు చదివించలేడు కదా. కృష్ణుడే స్వయంగా చదువుకునేందుకు పాఠశాలకు వెళతాడు. యువరాజులు యువరాణులు పాఠశాలలకు ఎలా వెళతారు? అక్కడ భాషయే వేరు. సంస్కృతంలో గీత చెప్పబడుతుంది అని కూడా కాదు. ఇక్కడ అనేక భాషలున్నాయి. ఎలాంటి రాజు ఉంటారో అలాంటి భాషలను నడిపిస్తారు. సంస్కృత భాష ఏ రాజులకు లేదు. బాబా సంస్కృతాన్ని నేర్పించరు. బాబా సత్యుగం కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు. కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి అని బాబా అంటారు. బాబా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇక్కడకు వచ్చిన వారందరితో ప్రతిజ్ఞ చేయించబడుతుంది. కామంపై విజయాన్ని పొందటం ద్వారా మీరు జగత్తును జయిస్తారు. ఇదే ముఖ్యమైన వికారం. ఈ హింస ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. దీని ద్వారా వామ మార్గం ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గంలోకి ఏ విధంగా వెళతారో చూపించే మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా అశుద్ధమైన చిత్రాలను తయారు చేశారు. ఆ వామ మార్గంలోకి ఎప్పుడు వెళ్ళారో దాని తిథి తారీఖు ఎక్కడా లేదు. కామచితిపై కూర్చోవటం వల్ల నల్లగా అవుతారని అర్థమవుతుంది. కానీ నామరూపాలైతే మారిపోతాయి కదా. కామచితిపై కూర్చోవటం వల్ల లోహ యుగం వారిగా అవుతారు. ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా అయ్యాయి కదా. కావున ఈ శరీరం కూడా తమో ప్రధానమైనదే లభిస్తుంది. పుట్టుకతోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. అక్కడ పూర్తిగా సుందరమైన శరీరాలుంటాయి. ఇప్పుడు తమో ప్రధానులుగా అయిన కారణంగా శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. మనుష్యులు ఈశ్వరుడు, ప్రభువు అని భిన్న భిన్న నామాలతో పిలుస్తారు. కాని పాపం వారికి తెలియదు. హే తండ్రి, వచ్చి శాంతినివ్వు అని ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తుంటే శాంతి ఎలా లభిస్తుంది? ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది.
కాని కల్పము ఆయువు లక్షల సంవత్సరాలు చూపించిన కారణంగా మనుషులు అర్థం చేసుకోలేరు. దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండేది. ఇతర ఏ ఖండంలోనూ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉండాలి అని ఎవరు అనరు. ఒకే రాజ్యం ఉండాలి అని ఇక్కడ ఆత్మ అంటుంది. ఇప్పుడు ఒకే రాజ్యాన్ని స్థాపిస్తున్నాము అని మీ ఆత్మ అర్థం చేసుకుంటుంది. అక్కడ మొత్తం విశ్వంపై మనం యజమానులుగా ఉంటాము. బాబా మనకు అన్నింటినీ ఇచ్చేస్తారు. మన నుండి ఎవరు రాజ్యాన్ని తీసుకోలేరు. మనం విశ్వమంతటికి యజమానులుగా అవుతాము. విశ్వంలో సూక్ష్మవతనం, మూలవతనం ఉండవు. ఈ సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. దీని గురించి రచయితైన బాబాకి మాత్రమే తెలుసు. వారు కొత్తగా ఏమీ రచించరు. పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేసేందుకు బాబా సంగమ యుగంలోనే వస్తారు. దూరదేశం నుండి బాబా వచ్చారు. మీకోసం కొత్త ప్రపంచం తయారవుతుంది అని కూడా మీకు తెలుసు. బాబా ఆత్మలైన మనల్ని సింగారిస్తున్నారు. ఆత్మతో పాటు శరీరం కూడా సుందరంగా అవుతుంది. ఆత్మ పవిత్రంగా అవటం ద్వారా శరీరం కూడా సతో ప్రధానమైనదే లభిస్తుంది. సతో ప్రధాన తత్వాల ద్వారా శరీరం తయారవుతుంది. వీరి శరీరం సతో ప్రధానమైనది కదా. అందుకనే అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది. ధర్మం ఒక శక్తి అని కూడా గాయనం చేస్తారు. మరి ఆ శక్తి ఎక్కడ నుండి లభించింది? ఒక్క దేవీ దేవత ధర్మం నుండే శక్తి లభిస్తుంది. ఆ దేవతలే మొత్తం విశ్వమంతటికి యజమానులుగా అవుతారు. ఇంకెవరూ విశ్వానికి యజమానులుగా అవ్వరు. మీకు ఎంతటి శక్తి లభిస్తుంది? ఆది సనాతన దేవీ దేవత ధర్మ స్థాపనను బ్రహ్మ ద్వారా శివ్ బాబా చేస్తారు అని కూడా గాయనం చెయ్యబడింది. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియవు. నేను బ్రాహ్మణ కులాన్ని స్థాపిస్తాను, మళ్ళీ వారిని సూర్యవంశపు రాజ్యంలోకి తీసుకువస్తాను అని బాబా అంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు పాస్ అయ్యి సూర్యవంశంలోకి వస్తారు. ఇవన్నీ జ్ఞాన విషయాలు. వీటికి బదులుగా వారు స్థూల బాణాలు, మారణాయుధాలు చూపించారు. బాణం వెయ్యటం కూడా నేర్చుకుంటారు. చిన్న పిల్లలకు కూడా తుపాకీని కాల్చటం నేర్పిస్తారు. ఇక్కడ మీది యోగ బాణం. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని బాబా అంటారు. ఇక్కడ హింస విషయమే లేదు. మీ చదువు చాలా గుప్తమైనది. మీరు ఆధ్యాత్మిక సాల్వేషన్ ఆర్మీ. ఆత్మిక ఆర్మీ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. మీరు చాలా గుప్తమైన ఆత్మిక సైన్యం. మీరు మొత్తం
మొత్తం విశ్వమంతటిని రక్షిస్తారు. అందరి నావ మునిగిపోయి ఉంది, అంతేకాని బంగారు లంక ఏదీ లేదు. భూమిలోకి వెళ్లిపోయిన బంగారు ద్వారక ఏదీ పైకి రాదు. ద్వారకలో కూడా వీరి రాజ్యం ఉండేది, కాని అది సత్యుగంలో ఉండేది. సత్యుగ రాజుల వస్త్రాలు వేరుగా ఉంటాయి, త్రేతాయుగం వారి వస్త్రాలు వేరుగా ఉంటాయి. భిన్న భిన్న వస్త్రాలు, భిన్న భిన్న ఆచార వ్యవహారాలుంటాయి. ప్రతి రాజు విధానం తనదిగా ఉంటుంది. సత్యుగం గుర్తు చెయ్యగానే హృదయం ఎంతో సంతోషిస్తుంది. దాని పేరే స్వర్గం, పారడైజ్. కానీ మనుష్యులకు ఏమీ తెలియదు. ఈ దిల్వాడా మందిరం ముఖ్యమైనది. ఇది కరెక్ట్ గా మన స్మృతి చిహ్నం. మోడల్స్ ఎప్పుడూ చిన్నవిగానే చేస్తారు కదా. ఇవి పూర్తిగా ఖచ్చితమైన మోడల్. ఇందులో శివ్ బాబా ఉన్నారు, అలాగే ఆది దేవు కూడా ఉన్నారు. పైన వైకుంఠం చూపించారు. శివ్ బాబా ఉంటే మరి తప్పకుండా వారి రథం కూడా ఉంటుంది కదా. ఆది దేవుడు కూర్చున్నాడు అన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఇతను శివ్ బాబాకు రథం. మహావీరులే రాజ్యాన్ని పొందుతారు. ఆత్మలో శక్తి ఎలా వస్తుందో కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను సతో ప్రధానంగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవాడిని. శాంతిధామంలో, సుఖధామంలో తప్పకుండా పవిత్రులే ఉంటారు. ఇది ఎంత సహజమైన విషయమో ఇప్పుడు బుద్ధిలోకి వస్తుంది. భారతదేశం సత్యుగంలో పవిత్రంగా ఉండేది. అక్కడ అపవిత్ర ఆత్మలు ఉండలేవు. ఇన్ని పతితాత్మలు పైకి ఎలా వెళతాయి? తప్పకుండా పవిత్రంగా అయ్యి వెళతాయి. ఈ ప్రపంచానికి మంటలు అంటుకుంటాయి. అప్పుడు ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి, శరీరాలు మిగిలిపోతాయి. ఈ గుర్తులన్నీ ఉన్నాయి. హోలిక అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోరు. మొత్తం ప్రపంచమంతా ఇందులో స్వాహ అవుతుంది. ఇది జ్ఞాన యజ్ఞం. జ్ఞానం అనే పదాన్ని తీసేసి వారు రుద్రయజ్ఞం అని అంటారు. వాస్తవానికి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇది బ్రాహ్మణుల ద్వారా రచింపబడుతుంది. మీరే సత్యమైన బ్రాహ్మణులు. అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే కదా. బ్రహ్మ ద్వారానే మనుష్య సృష్టిని రచించటం జరుగుతుంది. బ్రహ్మనే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. వారి వంశ వృక్షం ఉంటుంది కదా. తమ వంశ వృక్షాన్ని జాగ్రత్త పరుచుకుంటారు. మూలవతనంలో ఆత్మల వృక్షం నియమమనుసారంగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. శివ్ బాబా తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు, ఆ తర్వాత లక్ష్మీనారాయణులు ఉంటారు. ఇవన్నీ మనుష్య వంశాలు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ అంటే ముక్తి సైన్యంగా అయ్యి స్వయానికి మరియు ఇతరులకు సరైన మార్గాన్ని చూపించాలి. మొత్తం విశ్వమంతటిని విషయ సాగరం నుండి రక్షించేందుకు బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి. రెండో పాయింట్, జ్ఞాన యోగాల ద్వారా పవిత్రంగా అయ్యి ఆత్మను అలంకరించుకోవాలే కాని శరీరాలను అలంకరించుకోకూడదు. ఆత్మ పవిత్రంగా అవ్వటం ద్వారా శరీర సింగారం స్వతహాగానే అవుతుంది. వరదానం, దూరంగా తొలగిపోయేందుకు బదులుగా ప్రతి క్షణం తండ్రి ఆధారాన్ని అనుభవం చేసే నిశ్చయ బుద్ధి విజయీ భవ. విజయీ భవ వరదానాన్ని పొందిన ఆత్మ ప్రతి క్షణం స్వయాన్ని ఆధారం కింద ఉన్నట్లుగా అనుభవం చేస్తుంది. వారి మనస్సులో సంకల్ప మాత్రంలో కూడా నిరాధారత లేక ఒంటరితనపు అనుభవం ఉండదు. ఉదాసీనత లేక అల్పకాలిక హద్దు వైరాగ్యం ఎప్పటికీ రాదు. వారు ఎప్పుడూ ఏ కార్యం నుండైనా, సమస్య నుండైనా, వ్యక్తి నుండైనా దూరంగా ఉండరు. ప్రతి కర్మ చేస్తూ ఎదుర్కొంటూ సహయోగిలుగా అవుతూ అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారు. స్లోగన్, ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండండి మరియు తండ్రినే మీ సహచరునిగా చేసుకోండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. దివ్య బుద్ధి రూపీ విమానం ద్వారా అన్నింటికంటే ఉన్నతమైన పిలక్క స్థితిలో స్థితులవ్వండి. అవ్యక్త వతన వాసులుగా అయ్యి విశ్వంలోని సర్వ ఆత్మల కోసం శుభ భావన మరియు శ్రేష్ట కామనల సహయోగపు అలను వ్యాపింపచెయ్యండి. యోగ ప్రయోగం ద్వారా దుఃఖ అశాంతి ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాశనివ్వండి. ఈరోజు ఈ సీజన్లో మొదట బాబా మిలన్ విశేషమైన రోజు. అవ్యక్త స్థితిలో ఉంటూ అవ్యక్త కలయిక యొక్క అనుభవాన్ని పొందుదాము. ఓం శాంతి.